నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 18వ సంకీర్తన 25వ చరణం. నీవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఈ వచనం తెలుపుతుంది. దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. ఆయన దృష్టిలో యథార్థముగా ప్రవర్తించు వారి ఎడల యథార్థవంతుడుగా ఉంటాడు. దేవుడు అన్ని పరిస్థితుల్లో ఒకే స్వభావం కలిగి ఉంటాడు. క్రైస్తవ విశ్వాసులు కూడా దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటేనే ఆయన మనలను తన బిడ్డలుగా ఒప్పుకుంటాడు. ఆయన దయామయుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ స్వభావాలనే కలిగి ఉండాలని ఆయన యొక్క కోరిక. 112వ సంకీర్తన 4-6 చరణాలలో దయాహృదయులు, యథార్థ హృదయులు, నీతిమంతులు దేవుని స్వభావాన్ని కలిగి ఇతరుల ఎడల కూడా అదే స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి వారికి ఎటువంటి ప్రతికూల చీకటి పరిస్థితులు ఎదురైనా వారికి త్రోవ చూపిస్తాడు. దేవుని యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ వారిపై నిలిచి ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. దేవుని దృష్టికి యథార్థమైన హృదయం కలవారుగా నడుచుకుని వారు దయాద్ర హృదయులుగా ఉంటారు. పాపం వల్ల కానీ దుఃఖం వల్ల కానీ బాధలో ఉన్న వారి పట్ల ఎవరైతే దయ జాలి కలిగి ఉంటారో వారే కనికరం కలవారు. వీరు దేవుని యొక్క దయను కనికరమును పొందుకునే ధన్యతను పొందుకుంటారు. 62వ సంకీర్తన 12వ చరణం. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం చేసే పనులు, చేసే క్రియలు, తలంచే తలంపులు సమస్తము దేవునికి ఎరుకైనవే కనుక నిత్యము దేవుడు చూస్తున్నాడన్న భయము కలిగి జీవించుట అనేది తప్పనిసరి. ఎందుకంటే వాని క్రియల చొప్పున ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. యథార్థ హృదయులై దేవుని మహిమపరిచే క్రియలు చేయుట అలవర్చుకుంటే ఆయన కృపను దయను మన మీద విస్తరింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. ఆమేన్.